హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మింత్రా నుంచి మళ్ళీ సూపర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను. వీటిలో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అన్నమాట. ఫుల్గా ఓపెన్ చేసి ఈ డ్రెస్ డీటెయిలింగ్ అయితే నేను ఇచ్చేస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ అయితే టాప్ ఎలా వచ్చిందన్నది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కస్ రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది. యోక్ దగ్గర వైట్ కలర్తో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. హ్యాండ్స్కి కూడా మనకి చిన్నగా ఇలాగా లేస్ అనేది అటాచ్ చేశారు. వర్క్ ఎలా వచ్చిందన్నది కూడా నేను మళ్ళీ ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలాగా కుర్తీ మొత్తం మనకి బాందిని ప్రింట్ వచ్చింది. కుర్తీ అయితే నిజంగా సూపర్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా చూపిస్తున్నాను. దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దుపట్టా అనేది మనకి ఇలాగ లైన్స్ వచ్చాయన్నమాట. దాని చుట్టూ ఫ్లోరల్ డిజైన్ టైప్ ఇచ్చారు. మనకి ఇది రెగ్యులర్ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే క్వాలిటీ కూడా కాస్ట్కి తగ్గట్టే వచ్చిందనమాట. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ డిజైన్ వచ్చేసి మనకి దుపట్టాకి 4 సైడ్స్ వచ్చింది. ఈ లైన్స్ అనేవి మనకి మెయిన్ దుపట్టా సెంటర్ పార్ట్లో మనకి ఈ లైన్స్ అనేవి వచ్చాయన్నమాట. చాలా బాగుంది. ఓవరాల్గా మీకు ఒకసారి చూపిస్తున్నాను. దుపట్టా అనేది చూసేయండి. ఇది 3 పీస్ కుర్తీ సెట్ కాబట్టి మనకి దీంతో పాటు ప్యాంట్ కూడా వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది అన్నది మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మనకి విస్కస్ రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సేమ్ మనకి కుర్తీ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్లో మనకి బోటమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే దీనికి మనకి పాకెట్ కూడా వచ్చింది. బట్ నేను వీడియోలో చూపించడం మిస్ అయ్యాను. మనకి ప్యాంట్ మీద కూడా బాందిని ప్రింటే వచ్చింది. ఎలాస్టిక్ వచ్చేసి మనకి ఇలాగ హాఫ్ ఎలాస్టిక్ ఇచ్చారు. బట్ గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కలర్ ఇది కొంచెం డల్గా కనిపిస్తుంది. బట్ బయట అయితే మీకు వీడియోలో కనిపించేదానికంటే కూడా కొంచెం డార్క్ కలర్ అనే వచ్చింది. ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఓపెన్ చేసి చూపించాక మీకు కూడా అంతే నచ్చుతుంది. అయితే ఇప్పుడు ఫటాఫట్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందనేది. చూస్తున్నారు కదా, కలర్ అయితే చాలా బాగుంది. చాలా ప్రెటీ కలర్ అనమాట. పింక్ కలర్ వచ్చింది, బేబీ పింక్. ఇలాంటి కలర్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇలాంటి కలర్స్ చూడడానికే కాదండి, వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మన ఫేస్లో ఒక రకమైన మంచి గ్లో వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే టాప్ ఎలా వచ్చిందన్నది చూద్దాము. ఇది కూడా మనకి విస్కస్ రయాన్ ఫ్యాబ్రికే వచ్చింది. సేమ్ ఫస్ట్ ఏదైతే నేను కుర్తీ చూపించానో సేమ్ అలాంటి ఫ్యాబ్రికే వచ్చిందనమాట. అలాగే ఈ డ్రెస్కి మనకి నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారనమాట. యోక్ పార్ట్లో వచ్చేసరికి మనకి హెవీ వర్క్ ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా. సో నెక్ దగ్గర చిన్నగా మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఎలాంటి లేస్ ఇవ్వలేదన్నమాట. జనరల్గా నెక్ దగ్గర వచ్చిన డిజైన్ ప్యాటర్న్లో హ్యాండ్స్కి కూడా డిజైన్ ఇస్తూ ఉంటారు కదా. బట్ దీనికైతే అలా ఇవ్వలేదు. కుర్తీ మొత్తం ఫ్లోరల్ డిజైన్లో చాలా చక్కగా ఉంది. ఈ డ్రెస్కి వచ్చిన బోటమ్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా క్యూట్గా ఉంది. దీని మీద వచ్చిన ఫ్లోరల్ డిజైన్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం ప్యాంట్ అంతా వచ్చాయన్నమాట. చాలా క్యూట్ అనిపించింది నాకు దీని మీద వచ్చిన ప్రింట్ అయితే. ఈ ప్యాంటుకి కూడా మనకి ఎలాస్టిక్ అనేది హాఫే ఇచ్చారు. అలాగే దీనికి కూడా మనకి పాకెట్ అనేది ఉంది. ఈరోజు నేను చూపించే కుర్తీ సెట్స్ అనేవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయండి. ఓవరాల్గా ప్యాంట్ ఒకసారి చూసేయండి. నెక్స్ట్ దుపట్టా ఎలా ఉందనేది చూపిస్తాను. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. దీని మీద వచ్చేసి మనకి ఇలాగా డైమండ్ షేప్లో డిజైన్ వచ్చింది. ఈ దుపట్టా బోర్డర్ అనేది మనకి షిబోరి ప్రింట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా డిజైన్ మొత్తం ఇలాగే వస్తుంది దుపట్టా. క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. అండ్ అలాగే మనం ఈ కుర్తీ సెట్ని మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. అంత క్వాలిటీ వచ్చిందనమాట. నాకు తెలిసినంత వరకు ఈ కుర్తీ సెట్ అయితే బడ్జెట్లోనే వచ్చిందని చెప్తాను. ఎందుకంటే మనం బయట షాప్స్లో చూసినా కూడా ఈ కాస్టే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. నేను చెప్పింది నిజమా కాదా కూడా చెప్పండి.
ఇప్పుడైతే ఇంకో డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్కి ఈ డ్రెస్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఎల్లో కలర్లో తీసుకున్నాను. హల్దీకి అయితే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్తానమాట. చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది దీంతో. సేమ్ ఇది కూడా మనకి 3 పీస్ సెట్టే అనమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసి డీటెయిలింగ్ ఇస్తాను ఎలా వచ్చిందన్నది. ఈ డ్రెస్కి కూడా మనకి నెక్ అనేది రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు. యోక్ పార్ట్ దగ్గర డిజైన్ వచ్చేసి మిర్రర్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. రిమైనింగ్ కుర్తీ మొత్తం మనకి ఇలాగా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బాటమ్ ఎలా వచ్చిందో చూద్దాము. బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఎలాస్టిక్ వచ్చేసి హాఫ్ గ్రిప్పింగే వచ్చింది. ఫుల్ ఎలాస్టిక్ అయితే రాలేదు. టోటల్గా చూడ్డానికైతే ఇలా ఉంది. నెక్స్ట్ దుపట్టా చూద్దాం. దుపట్టా అయితే ఈ డ్రెస్కి హైలైట్ అని చెప్పొచ్చు. మనం ఎలా కావాలంటే అలా వేర్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ దుపట్టా మీద మనకి ఇలాగా గోల్డ్ కలర్స్తో లైన్స్ వచ్చాయన్నమాట. దుపట్టా మొత్తం అలాగే వచ్చాయి. దుపట్టాకి 4 సైడ్స్ మనకి గోటపట్టి లేస్ అనేది ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి లాస్ట్లో దుపట్టాకి లాస్ట్ వస్తుంది కదా, అక్కడ వచ్చేసి మనకి ఇలాగ ఈ గోల్డ్ లైన్స్ అనేవి కొంచెం హెవీగా ఇచ్చారనమాట. బోత్ సైడ్స్ అలాగే వచ్చాయి. ఇప్పుడైతే మనం ఇంకో డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ డ్రెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందన్నమాట. దీని మీద ఇంకెలాంటి వర్క్ కానీ ప్రింట్ కానీ మనకేం రాలేదు. జస్ట్ నెక్ దగ్గర ఒక గోల్డ్ కలర్ లేస్ వస్తుంది. అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా 2 లేయర్స్ కింద అదే లేస్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. మీరు అలాగే ఈ డ్రెస్సెస్ అన్నీ ఎగ్జాక్ట్ సైజెస్ తీసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ చెప్పడం మర్చిపోయాను, ఇందాక చూపించిన ఎల్లో కలర్ డ్రెస్ మాత్రం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అనిపించింది. అండ్ అలాగే దీనికి వచ్చిన బాటమ్ చూద్దాము. ఈ డ్రెస్కి వచ్చిన బాటమ్ మనకి ప్లెయిన్ ఫ్యాబ్రికే వచ్చిందనమాట. ఎలాస్టిక్ వచ్చేసి హాఫ్ ఎలాస్టిక్ వచ్చింది. అలాగే ఈ ప్యాంట్కి మనకి కింద సైడ్ ఏంటంటే పెన్సిల్ కట్ టైప్లో రాలేదు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇది వెనకాల సైడ్ కొంచెం పైకి ఉంటుంది. అండ్ అలాగే మనకి టాప్కి ఏదైతే లేస్ వచ్చిందో అదే లేస్ మనకి బాటమ్కి కూడా ఇచ్చారు. సో మీరు వీడియో స్కిప్ చేస్తూ చూసారంటే ఇలాంటి డీటెయిలింగ్స్ అనేవి మిస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. ఈ డ్రెస్కి హైలైట్ అనమాట. డ్రెస్ లుక్కే చేంజ్ చేసేస్తుంది ఈ దుపట్టా మాత్రం. ఎల్లో కలర్ మీద మనకి బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చిందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బూటీ టైప్లో మనకి డిజైన్ అనేది వచ్చింది. అండ్ అలాగే దుపట్టాకి 2 సైడ్స్ వచ్చేసి ఇలాగ పిచ్వాయి డిజైన్ వచ్చింది. సో దీనివల్ల దుపట్టా అనేది చాలా లుక్ వచ్చిందనమాట. చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే మనకి నీట్గా ఈ దుపట్టాకి ఇలాగా టెజల్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ప్లెయిన్ కుర్తీస్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇదే దుపట్టాతో పేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం కావాలంటే వేరే దుపట్టాస్తో మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.